హాయ్ నమస్తే అండి. నేను మీ మునిగాల పద్మ. ఈరోజు మనము ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. చింతపండు పులిహోర చేసుకుందాము. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటేంటో ఒకసారి చూసేద్దాం రండి. తర్వాత 150 గ్రామ్స్ చింతపండు రసం తీసి పెట్టుకోవాలి. ఇది తర్వాత దీన్ని మనము స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకుందాము. కొంచెం ఒక 20 మినిట్స్ వరకు మరగనివ్వాలి. కొంచెం దగ్గరికి రావాలి చింతపండు రసం. దీంట్లో పచ్చిమిర్చి చీలికలు చూడండి. తర్వాత కొంచెము కరివేపాకు, హాఫ్ టీ స్పూన్ పసుపు వేయాలండి. 2 టేబుల్ స్పూన్ సాల్ట్, ఇంకో టేబుల్ స్పూన్ కూడా వేస్తున్నా. 3 టేబుల్ స్పూన్ వేసాను సాల్ట్. కొంచెము జీలకర్ర మెంతుల పొడి. ఇది మరగేటప్పుడే వేసుకోవాలండి. ఇవన్నీ కలిపి మరగబెట్టుకోవాలి. తర్వాత కొంచెం అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేస్తున్నాను. సో ఇవి మొత్తం కలిపి ఇప్పుడు మరగనివ్వాలి. కొంచెం దగ్గరికి రావాలి. గుజ్జులాగా అయిన తర్వాత ఆఫ్ చేద్దాం. తాలింపు వేసుకుందాం. చూడండి, ఇలా దగ్గరికి ఇలా అయిపోవాలి. ఇలా మొత్తం దగ్గరికి అవనివ్వాలి. తర్వాత తాలింపు వేసుకుందాము. ఇది దింపేసుకుందాము. తాలింపు పెట్టాలి కదా. సో మరో ప్యాన్ తాలింపుకు పెట్టేసుకుందాం. ఆయిల్ వేసుకుందాం. నేనైతే ఈ బౌల్ నిండా వేసానండి. ఎందుకంటే ఆయిల్ కొంచెం ఎక్కువగా ఉంటే బాగుంటుంది పులిహోరలకి. 1 టీ స్పూన్ జీలకర్ర, ఇంకొక హాఫ్ టీ స్పూన్ కూడా వేస్తున్నా. తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, ఇంకొక హాఫ్ టీ స్పూన్ కూడా వేస్తున్నా. ఇవి బాగా కనిపించాలి. తర్వాత హాఫ్ కప్పు పల్లీలండి. తర్వాత 5 శనగపప్పు అండ్ మినప్పప్పు అండి. 2 మిక్స్ చేసా. 2 కలిపి హాఫ్ కప్పు. ఇలా వేగాక ఒక 4-5 ఎండుమిర్చి అండి. ఇలా కొంచెం వేగాక హాఫ్ కప్పు కరివేపాకు కూడా వేసుకుంటున్నానండి. చిటపటలు ఆడుతుంది. మళ్ళీ హాఫ్ టీ స్పూను సాల్ట్. ఇలా పూర్తిగా వేగినాయండి. పసుపు వేసుకుంటున్నాను. మళ్ళీ టీ స్పూను. హాఫ్ టీ స్పూను ఇంగువ కూడా వేస్తున్నానండి. ఇంగువ కంపల్సరీ పులిహోరలకి చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. దేవుడికి కూడా ఎక్కుతుంది, మంచిగా ఉంటుంది. కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా దీంట్లో వేసేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేస్తున్నా. దీంట్లో వేసేస్తున్నానండి. పులిహోర పులుసు అయితే తాలింపు అయితే కంప్లీట్ అయ్యిందండి. ఇట్లా తాలింపు పెట్టుకుని ఇలా రెడీ చేసుకునే ఈ మిశ్రమాన్ని గాజు కంటైనర్లో కానీ లేదా స్టీల్ బాక్స్లో ఎందులో అయినా సరే వేసేసుకొని 1-1.5 మంత్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగుంటుందండి. ఎందుకంటే స్కూల్కి వెళ్ళే వాళ్ళకి, ఆఫీసులలో వెళ్ళే వాళ్ళకి ఇలా వేడివేడిగా రైస్ ఉంటుంది కదా, దాంట్లో కలుపుకొని తీసుకెళ్తే బాగుంటుంది. ఎందుకంటే టైం సేవ్ అవుతుంది కదా ఇలా చేసి పెట్టుకుంటే. సో ఇప్పుడు రైస్లో కలుపుకుందాము. ఫైనల్గా మన పులిహోర రైస్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. చూడండి, మన పులిహోర ఎంత కలర్ఫుల్గా కనబడుతుందో. చూస్తుంటే నోరు ఊరిపోవట్లే. ఓకే అండి, మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫైనల్గా గంట సింబల్ని మాత్రం కొట్టండి.